ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక మిత్రను అయితే ఎవరో తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేయడంతో ఒక్కసారిగా అంతా షాక్ అయిపోతారు. పోలీసుల నుంచి ఫోన్ కాల్ రావడంతో వివేక్ అలానే మన లక్ష్మి ఇద్దరు పోలీసులను కలిసి ఇక బీచ్ రోడ్లో మిత్రగారి మొబైలు మిత్రగారి కారు కనిపించింది అని అనటంతో ఆ ఏరియా సీసీ కెమెరా ఫుటేజ్ అంతా కూడా ఓపెన్ చేసి ఇక ఈ రకంగా అయితే అనుకుంటారు, ఎవరో కావాలని ఇదంతా చేశారు. మీరు ఇప్పుడు వాళ్ళను ఇన్వెస్టిగేషన్ చేసినట్టు వాళ్ళ గురించి వెతికినట్టు మనకు తెలియకోకూడదు. కాబట్టి మీరు అండర్ గ్రౌండ్ ఆపరేషన్ మాత్రమే చేయండి అని చెప్పేసి మన సంయుక్త అయితే చెప్తుంది. సరేనమ్మా, మీరు చెప్పినట్టే అండర్ గ్రౌండ్ ఆపరేషనే చేస్తాం అని చెప్పేసి పోలీసులు అయితే వెళ్ళిపోతారు. ఈ విషయం తెలిస్తే అరవింద అంటే ఇంకా బాధపడతారని వాళ్ళ అత్తయ్య గారికి తెలియకోకుండా మన లక్ష్మి అయితే జాగ్రత్త పడుతూనే ఉంటుంది. ఇక మిత్ర ఏమో కనిపించడు. లక్కీ పాప వచ్చి నాకు డాడీ కావాలి, ఎందుకనో తెలీదు, నాకు మనసుకు ఏదో అనిపిస్తుంది అన్నట్టుగా ఇక లక్కీ పాప ఇంట్లో ఒకటే గొడవ చేస్తూ ఉంటుంది. అయితే అక్కడ మిత్రను కిడ్నాప్ చేసిన రౌడీళ్ళు మిత్ర మొహానికి మాస్క్ వేయటంతో మిత్ర, ఒరే ఎందుకు నన్ను కిడ్నాప్ చేశారు, నాకు అర్థమైందిరా, నాకు బాగా అర్థమైంది, మీరు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారో. నన్ను కిడ్నాప్ చేయమనింది ఆ అర్జునే కదా, నాకు బాగా తెలుసు. ఆ అర్జును సంయుక్త టెండర్లన్నీ నాకు ఇచ్చేస్తుందని భయపడిపోయి ఏకంగా నన్ను కిడ్నాప్ చేయించాడు ఆ అర్జున్ గాడు అని చెప్పేసి మిత్ర అయితే ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఉంటాడు. మరోపక్క దేవయాని, ఏంటి మనీషా, కొంపతీసి నువ్వేనా మిత్రను కిడ్నాప్ చేయించింది అని అనగానే, ఏం మాట్లాడుతున్నారా ఆంటీ అని అంటూ ఉంటుంది. నువ్వు లక్ష్మీనా సంయుక్త అనే నిజాన్ని బయటపెట్టడం కోసం మిత్రనే వాడుతున్నావేమో అని నాకు అనిపిస్తుంది అని అనగానే, ఆంటీ నేనెందుకు అలా చేస్తాను, మిత్రను పెళ్లి చేసుకోవాలనుకుంటాను కానీ మిత్ర చేత మూడు ముళ్ళు వేయించుకునే అనుకుంటాను కానీ ఏకంగా మిత్రను కిడ్నాప్ చేస్తానో చెప్పండి అని చెప్పేసి మనీషా అయితే చెప్తూ ఉంటుంది. అయితే ఇక లక్కీ డాడీ కావాలి అనగానే లక్ష్మి వచ్చేసేసి, ఏంటి నీకు మీ డాడ్తో మాట్లాడాలా అని అనగానే, అవును సంయుక్త ఆంటీ అని చెప్పేసి అనగానే, ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసేసి, హలో మిత్ర గారు అని అనగానే, నేను అర్జున్ని లక్ష్మి అని అంటూ ఉంటే, యా ఐ నో మిత్ర గారు, మీ పాప మిమ్మల్ని ఒకటే కలవరిస్తుంది, కొంచెం మాట్లాడతారా అని అనగానే, ఓ నాకు అర్థమైంది లక్ష్మి, సరే అయితే ఇవ్వు అని చెప్పేసి, అమ్మ లక్కీ ఏంటమ్మా నన్ను మిస్ అవుతున్నావా, అర్జెంట్ వర్క్ అమ్మా, మనం ఇంకా నువ్వు నాకు టెండర్ రావాలని పూజ చేసావు కదా, మరి నేను ఆ పూజకు తగ్గట్టు ఇంకా సక్సెస్ అవ్వాలి కదా, అందుకోసమే ఇంపార్టెంట్ మీటింగ్కి వచ్చాను, నాకు తెలిసి రేపు మార్నింగ్ ఇంటికి వస్తాను అని అనగానే, ఏంటి డాడీ రేపు మార్నింగ్ ఇంటికి వస్తావా, మరి నీతో పాటు నాకు కథలు చెప్పి నిద్రపోతూనే కదా నేను పడుకుంటాను అని అనగానే, అవునా సరే అయితే ఈ రోజుకి నువ్వు సంయుక్త ఆంటీ దగ్గర ఉండు, ఓకేనా, బాయ్ అమ్మా అని చెప్పేసి అర్జున్ అయితే ఫోన్ని పెట్టేస్తాడు. కన్న కూతురికి ఎంతైనా తండ్రి మీద ఎంతైనా ప్రేమ ఉంటుంది. పాపం చిన్నారి మనసు తన తండ్రిని ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని తెలిస్తే ఎంత బాధపడి ఉండేదో. కానీ ఎలాగైనా మిత్రను ఎవరు కిడ్నాప్ చేశారు అన్నది బయట పెట్టాలి, ఆ చిన్నారి కన్నీరు తుడవాలి అని చెప్పేసి అర్జున్ అనుకుంటూ ఉంటే అక్కడ మన మిత్ర వచ్చేసేసి, బిజినెస్లో నా దాటుకి తట్టుకోలేక నన్ను అర్జునే కిడ్నాప్ చేయించాడు అని మన మిత్ర అయితే మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఉంటాడు. అయితే ఇక లక్ష్మి ఇక మాట్లాడిస్తుంది కదా, అమ్మయ్య అని చెప్పేసేసి లక్కీ కూడా ఊపిరి పీల్చుకుంటుంది. నువ్వు స్కూల్ నుంచి వచ్చావు కదా, వెళ్ళు ఫ్రెష్ అవ్వు, నువ్వు స్నాక్స్ తినాలి, ఆ తర్వాత హోంవర్క్ చేసి పడుకోవాలి, మీ డాడీ రేపు మార్నింగ్ వస్తారని చెప్పారు కదా అని అనగానే, అరవింద రేపు మార్నింగ్ వస్తాడా, అంత ఇంపార్టెంట్ పని వాడికేం పడింది, రేపు మార్నింగ్ వచ్చేటట్టయితే వాడు నాతో ఒక్క మాటైనా చెప్పి ఉంటాడు కదా అని చెప్పేసి అరవింద కూడా తెగ కంగారు పడిపోతూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా లక్కీని పడుకోపెట్టేసిన తర్వాత సంయుక్త అనుకుంటూ ఉంటుంది, ఈ లక్కీ ఎవరి కూతురో తెలియదు కానీ పాపం మిత్రగారి మీద మాత్రం ఎంత ప్రేమను పెంచుకుంటుందో, మిత్రగారిని
కన్న తండ్రి కన్నా ఎక్కువగా చూసుకుంటుంది. మిత్ర గారు కూడా అలాగే చూసుకుంటున్నారు. రేపు పొద్దున కల్లా నేను మిత్ర గారిని తీసుకొని రావాలి, లేకపోతే లక్కీ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తుంది. పోలీసులు ఫోన్ చేస్తే ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా మేడం, ఎక్కడ ఏమీ తెలియటం లేదు అంటున్నారు. నాకేమీ అర్థం కావటం లేదు. నేను మిత్ర గారిని కాపాడుకోవాలి. ఆయన ఏ ప్రమాదంలో ఉన్నారో ఏంటో, ఆయనకు ఎవరు ప్రమాదాన్ని తలపెట్టారో ఏంటో అని చెప్పేసేసి లక్ష్మి గార్డెన్లో వచ్చి ఒకటే బాధపడిపోతూ ఉంటుంది. అలా బాధపడుతూ ఉన్న లక్ష్మికి ఇంట్లో అందరూ పడుకుంటున్నప్పటికీ కూడా ఏదో ఒక తెలియని వాయిస్ వినిపించడంతో అందరూ పడుకున్నారు కదా, ఈ టైంలో ఒక వాయిస్ వినిపిస్తుంది ఏంటి అని చెప్పేసేసి ఇక వెంటనే ముందుకైతే వెళ్తుంది. ఇంకేముంది, ముందుకు వెళ్ళంగానే మనీషా ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఏరా, మీకేమైనా పిచ్చా? నేను ఎప్పటి నుంచి ఫోన్ చేస్తున్నాను తెలుసా? నాట్ రీచబుల్ అని వస్తుంది. తీరా ఇందాకటి నుంచి కాల్ చేస్తే ఇప్పుడు రింగ్ అయింది అని అనగానే, లేదు మేడం, సిగ్నల్స్ ప్రాబ్లం అప్ అండ్ డౌన్లో ఉన్నాయి, అందుకని కాల్ కనెక్ట్ అవ్వలేదు అని అనగానే, అవును మిత్ర, నేను చెప్పినట్టుగానే ప్లాన్ చేశారు కదా, మీ అండర్ గ్రౌండ్లోనే ఉన్నారు కదూ అని అనగానే, అవును మేడం, మిత్ర గారు మా దగ్గరే ఉన్నారు అని చెప్పేసి అనగానే, మిత్ర గారు మీ దగ్గర ఉన్నారా? నిజం చెప్పరా? అలా అయితే ఒకసారి నాకు వీడియో కాల్లో చూపించు. ఎందుకంటే మిత్ర తన కూతురుతో ఇక్కడ ఫోన్లో మాట్లాడాడు అని అనగానే, లేదు మేడం, ఒక్క నిమిషం ఉండండి, నేను బయటకు వచ్చి చాటుగా మీకు చూపిస్తాను అని అనగానే, అప్పుడు చాటుగా చూపించగానే, ఓకే, నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ లక్ష్మి ఇదంతా కావాలనే ప్లాన్ చేసిందనమాట. తన భర్తను కాపాడుకోవటం కోసం ఏదైనా చేస్తుంది. అప్పుడు నేను తన సంయుక్త కాదు లక్ష్మి అని బయట పెడతాను. మిత్రను లక్ష్మిని ఇంకా చీకొట్టేటట్టు చేసి లక్ష్మి ఎదురుగానే మిత్ర నా మెడలో 3 ముళ్ళు వేసేటట్టు చేస్తాను అని చెప్పేసి మన మనీషా అయితే అనుకుంటూ ఉంటుంది. ఇదంతా చూసి విన్న తర్వాత మన లక్ష్మికి పూర్తి నిజాలు తెలుస్తాయి. మనీషా, మిత్ర గారిని నువ్వు కిడ్నాప్ చేసావా? దగ్గరుండి కిడ్నాప్ చేయించి ఏమీ తెలియనట్టు చేస్తావా అని చెప్పేసేసి, నీ సంగతి ఇలా కాదు అని చెప్పేసేసి ఇక కంగారు పడిపోకుండా ఇక వెంటనే అర్జున్ గారికి ఫోన్ చేస్తుంది. అర్జున్ గారు అని అనగానే, ఏంటి లక్ష్మి ఈ టైంలో కాల్ చేశావు అని అనగానే, జున్ను నిద్రపోతున్నాడా అర్జున్ గారు అని అనగానే, అవును లక్ష్మి అని అంటూ ఉంటే, అర్జున్ గారు, మిత్ర గారిని కిడ్నాప్ చేసింది ఎవరో కాదు మనీషానే అని అనగానే, అవునా, సరే అయితే నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. ఇప్పుడు తను ఫోన్ మాట్లాడిందన్నావు కదా, ఆ మొబైల్లో ఉన్న నెంబర్ని తీసుకున్నావనుకో, ట్రేస్ చేస్తే లొకేషన్ తెలిసిపోతుంది. లక్కీకి మాట ఇచ్చినట్టుగానే రేపు మార్నింగ్ కల్లా మనం మిత్రని ఇంటికి తీసుకుని రావచ్చు అని అనగానే, అలాగే అర్జున్ గారు అని చెప్పేసి మనీషా నిద్రపోతూ ఉండగా, ఈ దొంగ మొహంది నిద్రపోదేంటి అని లక్ష్మి వెయిట్ చేస్తూ మనీషా నిద్రపోయిన తర్వాత మనీషా మొబైల్ని తీసుకొని ఇక లాస్ట్ కాల్లో ఉన్న నెంబర్ని ఫీడ్ చేసుకొని అక్కడి నుంచి లక్ష్మి చాలా తెలివితేటలతో అయితే వెళ్ళిపోతుంది. అర్జున్కి ఆ నెంబర్ని సెండ్ చేస్తుంది. ఇక అర్జున్ ఆ లొకేషన్ని, ఆ ప్లేస్ని మొత్తాన్ని తెలుసుకున్న తర్వాత వేకువజామునే ఉదయాన్నే ఇక మన వివేక్, లక్ష్మి అయితే అక్కడి నుంచి బయలుదేరుతారు. అర్జున్ కూడా వస్తారు. ఇక వీళ్ళ ముగ్గురు కూడా కలిసి అక్కడికైతే వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక రౌడీలు ఉండటంతో ఒక పక్క వివేక్, ఒక పక్క అర్జున్ వీళ్ళందరూ ఫైట్ చేసి ఇక మన మిత్రని అయితే కాపాడాలి అనుకుంటారు. ఇక వెంటనే అన్నయ్య అని చెప్పేసేసి మిత్రని చూడంగానే ఇక మన లక్ష్మి వచ్చేసేసి ఎంతైనా తన భర్త కదా, ఇంతకాలం ఏమైపోయిందా, ఏ గండం వచ్చేసిందని భయపడిపోయి మిత్ర గారు అని చెప్పేసి సంయుక్త హడావుడిగా వెళ్ళి మిత్ర గారిని హక్ చేసుకుంటుంది. అసలు మిత్రకు ఒక్క నిమిషం ఏమీ అర్థం కాదు. సయామ్ ఏంటి, నన్ను ఇలా హక్ చేసుకోవడం ఏంటి అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉండగా ఇక వెంటనే వివేక్, అమ్మో వదిన ఏంటి ఇలా బయటపడిపోతుంది అని చెప్పేసి సంయుక్త గారు అని వివేక్ చెప్పడంతో, మిత్ర గారు, అక్కడ మీ అమ్మాయి చాలా భయపడిపోయింది, అందుకని నాకు చాలా టెన్షన్ వేసింది, అందుకని మీకు ఏమైపోయిందని కంగారులో ఇలా నేను హ్యాపీగా దగ్గరికి తీసుకున్నాను అన్నట్టుగా లక్ష్మి అయితే చెప్పేస్తుంది. అయితే ఇక ఇదిలా ఉండగా అర్జున్ అనుకుంటూ ఉంటాడు, మనీషా చేసింది పక్కన పెట్టేసేసి మిత్ర సంతోషంగా ఉన్నాడని చూసుకుంటున్నావు లక్ష్మి, కాకపోతే ఈ రౌడీగాడిని చిత్తకు కొడితే వీడు మొత్తానికి అంతా చెప్తాడు అని చెప్పేసేసి ఇక మన అర్జున్ అయితే మీరు తనని తీసుకొని వెళ్ళండి అని ఒక రౌడీని పట్టుకుంటాడు. రౌడీని పట్టుకొని చితక్ కొట్టి, నిన్ను ఎందుకు కిడ్నాప్ చేయమన్నారు, ఎవరు చేయమన్నారు, నిజం చెప్పకపోతే ఇక నీ ప్రాణాలు ఉండవు, నిజం చెప్పు అని అనగానే ఆ వ్యక్తి, మనీషా మేడమే మిత్రా సార్ని కిడ్నాప్ చేయమనిందండి, మనీషా మేడమే ఇదంతా చేపించింది అండి, అంతేకాదండి, కావాల్సి వస్తే మనీషా గారి మొబైల్ నెంబర్ మా ఫోన్లో ఎందుకు ఉంటుంది, తన నుంచి మా అకౌంట్కి డబ్బు వచ్చింది, ఇవన్నీ
ఇవన్నీ కూడా చూపించడంతో సాక్ష్యాలన్నీ పట్టుకుంటారు. అప్పుడు ఈ సాక్ష్యాలన్నీ కూడా మన లక్ష్మికి మన అర్జున్ అయితే షేర్ చేస్తాడు. ఈ సాక్ష్యాలన్నీ చూసిన తర్వాత ఇక వెంటనే లక్ష్మి, అర్జున్ గారు నాకు చాలా ఎక్కువ చేస్తున్నారు, నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక లక్కీ డాడీ మార్నింగ్ వస్తానే నేను స్కూల్కి వెళ్తాను అని కూర్చోటంతో ఇక అందరూ కూడా ఇంట్లో కూర్చొని మీ డాడీ వస్తారే నువ్వు స్కూల్కి వెళ్ళనగానే నిన్ను వెళ్ళను అని అంటూ ఉంటే లక్కీ మీ డాడీని తీసుకుని వచ్చేసాను అని చెప్పేసి సంయుక్త పక్కకు జరగగానే మిత్ర కనిపించడంతో ఒక్కసారిగా మనీషా షాక్ అయిపోతుంది. లక్కీ పాప పరుగు పరుగున వెళ్ళి డాడీని హాక్ చేసుకుంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా అందరూ సంతోషంగా ఉంటారా? ఇక ఇవన్నీ కూడా వివేక్కి కనిపిస్తాయి కదా. ఇక వివేక్కి కూడా ఈ సాక్ష్యాలన్నీ దొరకటంతో చూడు మనీషా, నీ గురించి ఇప్పటికిప్పుడు నేను అన్నయ్యకి నిజాలన్నీ చెప్పగలను. అన్నయ్యని కిడ్నాప్ చేసింది ఎవరో, ఎందుకు చేయించారో ఇవన్నీ అన్నయ్యకి తెలిసిందే అనుకో, నిన్ను చీకొడతాడు. ఇకనైనా నీ బతుకు నువ్వు బతికితే మంచిది అని చెప్పేసి వివేక్ అయితే తెలిసి తెలియనట్టుగా కావాలని వార్నింగ్ ఇస్తాడు. ఇక ఈ సాక్ష్యాలన్నీ కూడా ఎప్పుడైనా చూపించవచ్చు అని చెప్పేసి అయితే ఇక అరవింద నిన్నెవరు అసలు కిడ్నాప్ చేసింది, కిడ్నాప్ చేసి వీళ్ళు రక్షించారని చెప్పావు, అసలు అంత అవసరం ఎవరికి ఉంది ఈ సిటీలో అని చెప్పేసి అనగానే నాకు అదే అర్థం కావటం లేదు మామ్, వాళ్ళెవరో తెలిస్తే అస్సలు నేను వాళ్ళని జీవితంలో క్షమించను అని చెప్పేసి మిత్ర అంటూ ఉంటాడు. అవునా అన్నయ్య, ఎప్పటికీ క్షమించవా, అది ఎవరైనా క్షమించవా అని అనగానే పొరపాటును కూడా క్షమించనురా అని చెప్పేసి మిత్ర అంటూ ఉంటే అలా అయితే నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరో నాకు బాగా తెలుసన్నయ్యా అని చెప్పేసి వివేక్ మిత్రతో చెప్తూ ఉంటే మనీషా ఒకటే కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక ఎపిసోడ్ ఎక్కడితో ముగుస్తుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో వివేక్ నిజం చెప్పేసి పూర్తి నిజాలన్నీ బయటపెట్టిన తర్వాత ఇక మిత్ర మనీషాను ఇంటి నుంచి గెంటేస్తాడా గెంటేడా, అసలు నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని